మీరు చేసే పని మీద ఫోకస్ తగ్గటానికి కొన్ని కారణాలు చెప్తాను. ఇలా చేస్తే ఈ లక్షణాలు మీలో ఉంటే మీ పని మీద మీకు ఫోకస్ ఉండదండి. అవేంటో చెప్తాను వినండి. నెంబర్ 1, ఒకేసారి ఎక్కువ పనులు చేయాలనుకోవటం. రెండవది, ఫోన్ లో మనకు మెసేజ్లు వస్తుంటాయి, కాల్స్ వస్తుంటాయి, అసలు రకరకాలుగా వస్తూ ఉంటాయి. మనం ఏదైనా యాప్లు లోడ్ చేసుకుంటే వాటిలో నుంచి మెసేజ్లు, నోటిఫికేషన్స్ చాలా వస్తూనే ఉంటాయి. అవి రాగానే వెంటనే వాటిని ఓపెన్ చేసి చూసేయటం. ఒకసారి ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత మన పని అవుతుందా? ఫోకస్ పోతుంది కదా. వేరే పని చేసేటప్పుడు ఫోన్ ని సైలెంట్ లో పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఇంకా మూడవది, సరైన నిద్ర లేకపోయినా కూడా మన ఫోకస్ తగ్గుతుంది. ఎప్పుడైనా బాడీకి రెస్ట్ ఇస్తేనే అది ఛార్జింగ్ అయ్యి మనం నెక్స్ట్ డే పని చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. నాలుగవది, మనం చేసే పనిలో ఫస్ట్ ఏది ఇంపార్టెంట్ దాన్ని ముఖ్యంగా ముందు చేయాలి. అది అసలు ఏది ఇంపార్టెంటో తెలియకపోతే నువ్వేమీ చేయలేవు, కన్ఫ్యూజన్ లో ఉండిపోతావు. ఇంకా ఐదవది, చిన్న చిన్న పనులు కూడా కంప్లీట్ చేయకుండా సగం చేసి మళ్ళీ చేద్దాంలే అని అనుకుంటే ఈ పని అవ్వదు. నీ బ్రెయిన్ అంతా చిరాగ్గా చాలా కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయి అసలు ఆ పని చెయ్యాలన్న మూడు, ఉత్సాహం అన్ని కూడా వెళ్ళిపోతాయి. ఆరవది, ఎప్పుడు కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. దేని గురించి ఆలోచిస్తారో తెలియదు, ఎందుకు ఆలోచిస్తారో తెలియదు. అవసరమైన దాని గురించి ఆలోచించడం వేరండి, నేననేది ఆ ఆలోచనలు కాదు. కానీ కొంతమంది ఏదైనా జరిగినా దాని గురించి ఆలోచిస్తారు. ఎవరికైనా ఏదైనా జరిగినా కూడా వీళ్ళే ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడేది జరిగినా కూడా వీళ్ళే ఆలోచిస్తారు. అన్నీ నాకే కావాలి, అందరివి నాకే కావాలి అన్నట్టు ప్రతిదీ ఆలోచిస్తారు, ప్రతిదీ మైండ్కి ఎక్కించుకుంటారు. ఇది డస్ట్బిన్ కాదండి, ప్రతి దాన్ని తీసుకొచ్చి దీంట్లో పడేయటానికి. కొంచెం జాగ్రత్తగా వాడండి దీన్ని. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అర్థమైంది కదా మన ఫోకస్ ఎందుకు దెబ్బతింటుందో. మరి మీ ఫోకస్ దెబ్బతినకుండా ఈ తప్పులేమైనా జరుగుతున్నాయేమో కొంచెం చూసి సరి చేసుకోండి. మన ఫోకస్ ఎప్పుడైతే దెబ్బతింటుందో మన పనులన్నీ ఆటోమేటిక్ గా దెబ్బతింటాయండి. కాబట్టి ఫోకస్ అనేది ఎప్పుడు కూడా పోకుండానే చూసుకోవాలి, లేకపోతే ఏ పని పర్ఫెక్ట్ గా జరగదు.